సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నా పేరు వెంకటరాజ్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ నేను బండి పార్కింగ్ చేసి మీటింగ్ కు పోవాలి వదిలేక అటు వెళ్ళిపోను నేను కమిటెడ్ వర్కర్ టు భారతీయ జనతా పార్టీ నేను వస్తే నా సాగు బీజేపీ జెండా మీద పోతాను కమిటెడ్ వర్కర్ నేను పార్టీ కోసం ఖాళీ జెండా కోసం పనిచేస్తాను లీడర్ ఎవరు అంటున్న వాళ్ళతో నాకు సంబంధం లేదు చెప్పండి నేను 81 నుండి బీజేపీలోనే ఉన్నా సస్తే బీజేపీలోనే వస్తా ఎందుకు అంటే బీజేపీ ఎందుకు ఇటు కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది ఏవీపీ క్యాడర్ లో పనిచేసిన ఏవీపీ సిటీ సెక్రటరీ ఉంటుంది 81-82 లో దాని దిక్కించి నేను బీజేపీ కంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ అంటే పెద్ద కాంట్రవర్సీ అయితే చెప్పాలంటే అది వద్దు సబ్జెక్ట్ వేరేమని అడగని దాని సవాల్ జవాబు చెప్తాను నేను చెప్పండి సికింద్రాబాద్ పార్లమెంట్ దాదాపు 2 లక్షల మెజారిటీతో కిషన్ రెడ్డి గారు గెలుస్తున్నారు వాళ్ళ గురించి నాకు తెలియదు నేను గెలుస్తున్నాం అని చెప్తున్నా మేము గెలుస్తున్నాం మల్కాజ్గిరి మేము గెలుస్తున్నాం ఈసారి ఓల్డ్ సిటీలో కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాం జై శ్రీరామ్ మాధవీలత గారు చాలా టఫ్ ఇస్తున్నారు ఓల్డ్ సిటీ నాయకులు పండుకుంటలేరు వాళ్ళు 2-3 గంటల దాకా రాత్రి మీటింగ్లు పెడుతున్నారు ఏ కార్యకర్తనే దగ్గర రానియకపోతున్నారో వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడుతున్నారు నిద్రపోతే ఓల్డ్ సిటీ కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది గెలిస్తే ఒక 3-4 వేల ఓట్లతో గెలవచ్చు కానీ మాధవీలత గారు రాజకీయ నాయకురాలు లెక్క కాకుండా అంటే ఓవర్ యాక్షన్ ఆమె సోషల్ వర్కరు ఆమె ఒక సోషల్ వర్కరు 20 సంవత్సరాల నుండి సోషల్ వర్క్ చేస్తుంది ఆమె కొంచెం ఆమె దగ్గర మైనారిటీ క్యాడర్ ఉంది దాదాపు 10,000 మైనారిటీ క్యాడర్ వాళ్ళకు బియ్యం ఉప్పు పప్పు అన్ని చేసి ఇచ్చి వాళ్ళ సౌలభ్యం చూసిన ఆమె ఇంకోటి ఆమె సోషల్ వర్క్ లో ఉండి ఆమెకు టికెట్ ఇచ్చిన కారణం ఏంటంటే ఆమె గెలవాలని 84 నుండి అసదుద్దీన్ ఓవైసీ ఫాదర్ ఎంపీ ఇయర్ దాకా ఓల్డ్ సిటీలో ఏమేమి డెవలప్మెంట్ అయినా నాకు చెప్పండి రోడ్స్ వదిలేయండి రోడ్స్ అది నేషనల్ అటల్ బిహారీ వాజ్పేయి గారు నేషనల్ హైవే 7 అని సిమెంట్ రోడ్ల దాన్ని దిక్కించండి వాళ్ళు ఎంపీ కోట నుండి కానీ ఎంపీ కానీ వాడు ఏం ఫండ్స్ తెచ్చి ఏం డెవలప్ చేయలేరు చెప్పండి టఫ్ ఫైట్ ఎవరు గెలిచినా 3-4 వేల ఓట్లతో ఆయన అసదుద్దీన్ గెలిచిన 3-4 వేల ఓటే ఈమె గెలిచిన 3-4 వేల ఓట్లతో గెలుస్తుంది మల్కాజ్గిరి వన్ సైడ్ ఇట్కెల్ రాజేందర్ గారు దాదాపు 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 11 నుండి 12 సీట్లు తీసుకొని ఈసారి పార్లమెంట్ లోకి పోతారు ఇక్కడికి నుంచి కానీ ఏమంటారంటే మల్కాజ్గిరికి ఈటలకు ఏం సంబంధం అని ఒకటి అంటారు అది వదిలేయండి పబ్లిక్ అయిన ఫేవర్ లో ఉంది ఆడ ఎడ్యుకేటెడ్ ఓట్స్ మొత్తం మోడీ ఫేవర్ లో ఉన్నది మోడీ గారి ఒక వేవ్ నడుస్తుంది దాంట్లో ప్లస్ ఇటికల్ రాజేంద్ర గారు మంచోళ్ళు తెలంగాణ మూవ్మెంట్ నడిపారు కేసీఆర్ గారు ఎంబడి ఉండి ఆయన కేసీఆర్ తో కొంచెం మధ్యభేద ఉంది బయటకు వచ్చిండు ఆయన ఏమేం చేసిండు అనేది ఆయనకు తెలుసు దాంట్లో పబ్లిక్ అయిన ఫేవర్ లో ఉంది నేను పోయొచ్చిన మల్కాజ్గిరి అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగిన దాంట్లో వన్ సైడెడ్ మాట్లాడుతున్నారు మేము ఇటికల్ రాజేంద్ర గారికి ఈసారి ఓటేస్తాం ఉమెన్ ఉండని మెన్ ఉండని రిజర్వేషన్ పోతే అని అంటారు కదా రిజర్వేషన్ ఎందుకు పోతే రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు ఇప్పుడు మోడీ గారు మాట్లాడారా అమిత్ షా గారు ఎవరు మాట్లాడారు ముస్లిం రిజర్వేషన్ కంపల్సరీ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినాక ముస్లిం రిజర్వేషన్ ఎందుకు నా క్వశ్చన్ అది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆల్ ఆర్ ఈక్వల్ నువ్వు ముస్లిం ఇప్పుడు 2-3 స్టేట్లలో ముస్లిం రిజర్వేషన్ ఉంది రాజశేఖర్ రెడ్డి గారు 50% కోటల్లో తక్కువ చేసి ఇచ్చారు అక్కడ జయలలిత ఇచ్చింది ఇక్కడ తమిళనాడులో అవి కూడా మేము తీసేస్తాము అన్నారు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినాక నీ మైనారిటీ స్టేటస్ నీకు ఉన్నాక ముస్లిం రిజర్వేషన్ నీకు ఎందుకు నాకు చెప్పండి దేని గురించి ముస్లిం రిజర్వేషన్ హిందూ ముస్లిం ఏం లేదు మేము హిందువులం రామైతే ముసల్మాన్ లక్ష్మణులు మేము ఎప్పుడు వాళ్ళతో వాళ్ళ మధ్య చేయలేదు ఎప్పుడు మేము దంగలు చేయలేదు ఇవాళ కూడా మేము ఒకటి అంటాం హిందూ ముసల్మాన్ బాయే మా మధ్యలో ఏమి కిరికిరి లేవు మా మధ్యలో ఏం లేదు ఇదంతా రాజకీయంగా అపోజిషన్ కుట్ర బీజేపీ వస్తే ముస్లిం సెట్ అవుతుంది బీజేపీకి వస్తే తప్పు అది చాలా తప్పు అది ఓవరాల్ 11 నుండి 12 సీట్లు గెలుస్తాం తెలంగాణలో మేము పార్లమెంట్ ఇక్కడికి 12 మందిని పంపుతున్నాము దాంట్లో మోడీ గారి నాయకత్వం బలపరుస్తాము మోడీ గారి నాయకత్వంలో ఈసారి 400కి పై మేము సీట్లు తీసుకొని పార్లమెంట్ లో కూర్చుంటాం